పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నోరు తెరవరా? వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు 1,00,000 సార్లు చెప్పానే అనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమివ్వడు. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారు, అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను, చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. ఇప్పుడు అప్పుడే తొందరగా ఉందిలేండి. మేము బయలుదేరుతాం స్వామి, మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. ఈ క్లాక్ ఈ మధ్యనే సిస్కో లాబరేషన్ తయారు చేయించాం, చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే ఇదే ప్యాక్ చేయండి. ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ? తెలియదు సార్. ఎవరు పోస్ట్ మ్యానా? ఉత్తరం ఏమైనా ఉంటే అక్కడ పడేసిపోయా. అరే చెప్తుంటే నీకు కాదు వినబట్లా, నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా. బయట బాగితే బాగుండదు కదా మరి. బాధడం ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరయుట అని కూడా అంటారులే. పద. మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మగారు నాకు తెలుసన్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మగారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా సార్. బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు, తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది. పాంచి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటొద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా అమ్మా. సార్ ఆగండి సార్. నాన్న ఆయన కొట్టకండి ప్లీజ్. అవును, మీ ఇద్దరు కలిసి వచ్చారేమిటి? ఏమిటి పజలు? మోహన్, నిజం చెప్పిన నీ ప్రమాదం నుంచి రక్షించరా, లేకపోతే రోజు 2 పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా? నాన్న నిజం చెప్తున్నాను, నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. మీ ఇద్దరునా? అంటే ప్రసాదు? ఓ వద్దులే, ఇప్పుడు కావాలెందుకు. ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్. ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా? విన్నారా? సారీనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్. కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా? వీడేమన్నా కత్తుల బ్యాటరీ బాగుండరా ఏంటి? చెప్పండి.
నమస్కారం గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు. మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెధవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడీ అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి, నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు నువ్వు సెటిల్ చేసుకున్నా నేను ఇంటికి పోతా. రాయుడు గారు గుండె దడగా ఉంది, ఆ శవాన్ని బయట పారేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా. ఏంటి దుబాయ్ సుబ్బా, ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్య బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంట్రైన్ చేసుకోవాలరా. అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తా పోతానంటారంటరా. ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అదిగా నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవరా నువ్వు? నేనే సుబాయ్, రంగిని. రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడినైపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉత్కేసిందా? ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మాడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా, ఈ అంట కదా, ఆడి క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడికంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. థాంక్యూ. దీని బట్టలు బాలేకున్నా ఈ రోజు ఉతికేస్తే పడిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనికా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనికా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే ఓంకార పంజర సుఖీం ఉపనిషదు ధ్యాన కేళి కల. బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది? అసలు ఆ ఆల్బంలో ఏముందో? పాయింట్ వేవ్ ఆల్బంలో ఏమన్నా పాయింట్ దొరకాలో చెప్తాను. ఈ సంగతి ఆల్బం కోసం నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక గడ చూపించి నాకు రే నిన్ను నుదురు సేమ్, కనుబొమ్మలు సేమ్, కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తాను. ముక్కు సేమ్, మీసాలు సేమ్, గడ్డం సేమ్, 7 మెళ్ళ గొలుసు, 7 మెళ్ళ టై, జర్రమ్మే గయ సేమ్ టు సేమ్.
రబ్బర్ స్టాంప్ గుద్దినట్టే. అంటే కళ్ళు దమయంతి, బాడీ ఆ లాయర్ గాడిది. అమ్మో, ఎంత భయంకరమైన రహస్యం. ఆ లాయర్ గాడు టచ్ చేస్తే ఈడు ఇలా పుట్టాడు. అదే నేను టచ్ చేసుంటే అబ్బే నాకొద్దు నాకొద్దు నాకొద్దు. గురి చూసి కొట్టడంలో మీరు బృహన్నలంతటి వారు, మీకు తక్కువేంటాయి గారు. కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్, ఇంకో పక్క ఇంకో టెన్షన్. ఇంకో టెన్షన్ ఏంట్రా? బుజ్జిగాడ్ టెన్షన్. బుజ్జిగాడా? బుజ్జిగాడ ఎవరి కొడుకు? ఎవరి కొడుకేంట్రా? నా కొడుకే కాదు, నీ పెళ్ళం కొడుకు. ఆహా, నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదేంట్రా? నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడుందిరా? పవర్ లేని వెదవా, ఆడారేదవా. హలో అక్కాయ, వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవని. కల్లాడమ్మాయి వాడి బాబుది, మన ఇల్లు శిశి. సిగ్గు లేదా నీకు? ఎవడుకో పుట్టిన కొడుకును సంకన వేసుకొని నా కొడుకని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి వివరాలు. నా పెళ్ళం ఎవరితోటో లేచిపోయిందని ఊరందరికి టమక వేసి మరి చెప్తావా? మరి నీ పెళ్ళం సంగతి ఏంటమ్మా? ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే, నో డౌట్. వెంట్రుక వాసులో తప్పిపోయింది నా డెత్తు. తప్పటం కాదురా, ఏముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్ముండ. అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులో లాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాల్తగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరైపోయి తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. దమయంతి గారు, ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం గుర్తుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమటలు లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియా. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఈది బడిలో చదివి నాకే అర్థం కావట్లేదు, కాన్వెంట్ లో చదివి నీకే అర్థం అవుతుంది. రే నువ్వు నోరు మీరా, ఇవాళ కాలేజ్కి వెళ్ళినా సరే తనతో వివరంగా మాట్లాడాలి. కంగారుగా మాట్లాడరా. రే మనం సంజయ్ కలవడానికి కాలేజ్కి వెళ్తున్నట్టు బావకి చెప్పొద్దే. ఏంట్రా నాకు చెప్పొద్దా? కాలేజ్కి వెళ్తున్నాడు చెప్పొద్దు అంటున్నాడు. కాలేజ్ కా? ఎందుకు? కాలేజ్ కాదు, కాలేజ్ పక్కన ఉన్న ఆఫీస్ కి.
నిజం ఎలాగూ చెప్పరు, కనీసం అబద్ధం చెప్పడం కూడా చేత కదా. కాలేజీ పక్కన మన ఆఫీస్ ఎక్కడ ఉంది బాబు? ఆఫీస్ అంటే ట్రావెల్ ఆఫీస్. బ్రోకర్ ఆఫీస్ ఏం కాదు. సంజయ్ అక్కడ ఉండదు కదా. ట్రావెల్ ఆఫీసే. నా ఆస్ట్రేలియా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి, అందుకే ట్రావెల్ ఆఫీస్ దాకా వెళ్ళొద్దామని. నేను వస్తా. నువ్వెందుకు? ఒక టికెట్ కి ఒకళ్ళే వెళ్ళాలి. అది ప్రయాణం చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. కారెక్కు. నేను కూడా వస్తున్నానే. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నీకు సపరేట్ గా చెప్పాలా? నీకు సెపరేట్ గా చెప్పాలా? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సంయుక్త వర్మ. ఈ వర్మ ఎవరు? మీ భర్త? నో 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 నో, అది మా సర్నేమ్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ విషయం ఆవిడ అడిగిందా? నో, అడగకపోయినా చెప్పడం మన ధర్మం కదా అని. మొత్తం బయట కనుక్కో, నేను బయట కూర్చుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఆయన ఎవరు? మీ బ్రదరా? బ్రదర్ లాంటి వారే. ఇంతకీ ఏంటి విషయం? ఏం లేదు, గుడ్ లుకింగ్ గాయ్. ఏం లాభం, ఆయనంతా వన్ వే, మంది హైవే. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ఎందుకు? నా కోసం కాదండి, అదే గుడ్ లుకింగ్, ఆ గుడ్ లుకింగ్ పర్సన్ కోసం. ఇదేంటి ఏమైనా వాడంటే వదిలితే ఒళ్ళో కూర్చోబెట్టుకునేటట్టున్నాడు. మీరా? సారీ సార్, మీరు అక్కడ ఉన్నట్టు తెలియక కూర్చున్నాను. తెలియకేం కాదు, తెలిసే కూర్చున్నావు. మీరేమన్నా నా మొగుడా మీ ఒళ్ళో కూర్చోడానికి? ఏయ్, నువ్వు మరీ బరి తెగించి మారుతున్నావు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఛీ, అయినా నిన్ననేం లాభం, నీలాంటి ఆడాళ్ళందరూ ఇంతే. హలో సార్, ఏంటి మా ఆడల గురించి ఏదో రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతున్నారు? నా గురించి మీకు కొంచెం కూడా తెలీదు, కానీ మీ గురించి నాకు చాలా తెలుసు. ఏం తెలుసు? నా గురించి ఏం తెలుసు నీకు? పగలేమో మేమంటే అసహ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు, రాత్రి కాగానే మా కోసం లొట్టలేసుకుంటూ చూడటం, పాటలు పాడడం, సిగ్నల్స్ ఇవ్వడం, ఎవరికి తెలియదు మీ బాగోతం. ఏయ్, అనవసరంగా ఎక్కువ మాట్లాడావంటే ఆడపిల్లని కూడా చూడండి. ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తా? ఏం చేస్తారు? ఆపండి. చూడండి, చెప్పండి. పొరపాటున ఒళ్ళో కూర్చున్నందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? నువ్వా నేనా? అయినా నువ్వు కావాలని కూర్చున్నావు. చూసారా, పొరపాటుగా కూర్చున్నాను. నువ్వు కావాలని కూర్చున్నావు. పొరపాటుగా నువ్వు కూర్చున్నాను. కావాలని చేస్తున్నావు. వాతావరణం వేడెక్కుతుంది, పైగా చుట్టూ లేడీస్. లేడీస్ తో ఎలా మాట్లాడాలో మిమ్మల్ని చూసి నేర్చుకోమనండి. నీ దగ్గర వీడి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. నీ బొందా వీడి పాడా. బావా, అది కాదు బావా. బావా, సారీ సిస్టర్, ఆయనకు కొంచెం చేదస్తం ఎక్కువ. చూసారుగా, పొరపాటు నోళ్ళు కూర్చుంటే ఎంత గందరగోళం చేశాడు. పొరపాటునేం కాదు, కావాలనే కూర్చున్నా. కావాలని కూర్చున్నారా? దీనికి కారణం? లోకంలో అందరు మగాళ్ళు తన కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. అవును, కానీ ఎస్పీ తనకు తానే పవిత్రంగా ఉండాలనుకుంటాడు. అందుకే అతనే కావాలని కోరుకుంటున్నాను. ఐ సీ. ప్రొసీడ్. నేను ఎస్పీకి రిలేటివ్ ని, లవర్స్ కి గాడ్ ఫాదర్ ని. మీ లైన్ క్లియర్ అవడానికి మీకు అన్ని విధాలా సహకరిస్తానని మాటిస్తున్నాను. ఇట్ ఆల్వేస్ యువర్ ఫెయిత్ఫుల్లీ బ్రదర్ శ్రీ కుమార్. భామ. భామ. బై.